అందరికి నమస్తే. కేసీఆర్తో పోటీయా? అంటే కేసీఆర్తో పోటీ పడాలంటే గవర్నమెంట్ దేనిలో పోటీ పడాలి, వీళ్ళు దేనిలో పోటీ పడుతున్నారు? మొన్న మనం చూసినాం జగిత్యాలలో జీవన్ రెడ్డి జైనింగ్ సభ. సేమ్ డే రేవంత్ రెడ్డి పోయి మేడిగడ్డ పరిశీలించి ఆయన కూడా పోయి ఒక సభ పెట్టుకున్నాడు. తర్వాత బోర్ల బొక్కలు పడ్డారు, అది వేరే విషయం. ఇప్పుడు 27 నాడు కేసీఆర్ ఒక మీటింగ్ పెట్టుకున్నాడు వాళ్ళ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో. వాళ్ళ పార్టీ వాళ్ళ ప్రతిపక్షం ఒక మంచి టైం కదా వాళ్ళకు పార్టీ బిల్డ్ చేసుకోనికి. ఎవరికైనా కూడా అధికారంలో ఉన్న వాళ్ళకేమో ప్రభుత్వము పథకాలు ఇవన్నీ ఉంటాయి, ప్రతిపక్షం ఉన్న వాళ్ళకి ఏముంటుంది గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ ప్రదర్శించడం, తర్వాత వాళ్ళ పార్టీ బిల్డప్ చేసుకోవడం. సేమ్ డే కాంగ్రెస్ కూడా మీటింగ్ పెట్టింది మళ్ళీ సేమ్ డే. అంటే ఇలా కాంపిటీషను అసలు దెన్లో పడుతున్నారు, దెన్లో పడాలి. కేసీఆర్ దాటిపోవాలంటే వీళ్ళు ఏం చేయాలి, ఏం చేస్తున్నారు, ఈ అంశం మీద మాట్లాడదాం. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజానికి ఎక్కడైనా సరే ప్రతిపక్షం గవర్నమెంట్తో పోటీ పడుతుంటుంది. అంటే గవర్నమెంట్ వాళ్ళు స్కీమ్స్ జనాలకు తీసుకుపోవడానికి సభలు పెడుతూ ఉంటారు, లేకపోతే ప్రతిపక్షాన్ని అదేగా వాళ్ళకి 10 సంవత్సరాలు గవర్నమెంట్ ఉన్నది కాబట్టి వాళ్ళ ఫెయిల్యూర్స్ బయటపెట్టడానికే జనాలకు తీసుకుపోనికే అక్కడక్కడ సభలు పెడుతూ ఉంటారు. దానికి కౌంటర్గా ప్రతిపక్షాలు కూడా, ప్రతిపక్షం ఏ ప్రతిపక్షమైనా వాళ్ళు కూడా కౌంటర్ సభలు పెడుతూ ఉంటారు. వీళ్ళ స్కీమ్స్లో ఉన్న లోపాలను బయట పెడుతూ ఉంటారు, లేకపోతే వీళ్ళు ఏదైతే వాళ్ళ మీద ఆరోపణలు చేస్తున్నారో దానికి కౌంటర్ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రతిపక్షాల పట్ల గవర్నమెంట్ అవలంబిస్తున్న తీరుపైన జనాలకు చెప్పుకోనికే మీటింగ్లు పెడుతూ ఉంటారు. అది కాదు, ఇక ప్రతిపక్షాన్ని గవర్నమెంట్ ఫాలో అవుతుంది. ప్రతిపక్షం సభ అంటే వీళ్ళు సభ పెట్టాలి, వాళ్ళు మీటింగ్ అంటే వీళ్ళు మీటింగ్ పెట్టాలి. ఏమైంది, 27వ తారీఖు నాడు కేసీఆర్ ఒక మీటింగ్ పెట్టుకున్నాడు తెలంగాణ భవన్లో. వాళ్ళ పార్టీ సంస్థాగత వ్యవహారాలు, వాళ్ళ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఆ రోజు కాబట్టి వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటారు. వాళ్ళు పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర కమిటీలు, పార్టీ సీనియర్లు అందరిని పిలిచి ఓ మీటింగ్ పెట్టుకున్నారు 27 తారీఖు నాడు. సేమ్ 27 తారీఖు నాడే పీసీసీ కీలక సమావేశాలంట, హాజరు కారణ ముఖ్య నేతలంట గాంధీ భవన్లో కీలక సమావేశం నిర్వహించాలని డిసైడ్ అయినంట. మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్, రేవంత్ రెడ్డి, ఇంకా ఎవరెవరు వస్తారు వాళ్ళ పార్టీ. కేసీఆర్తో పోటీ పడితే మీ గవర్నమెంటే లుక్సాన్ అవుతుంది, మీ పార్టీ లుక్సాన్ అవుతుంది. ఎందుకంటే ఆయన ఇప్పుడేం స్కీమ్ అమలు చేసిన బాధ్యత కేసీఆర్ మీద లేదు, లేకపోతే జనానికి ఇంకేదో సమస్యల నుంచి బయటపడగొట్టే బాధ్యత కేసీఆర్ మీద లేదు. కేసీఆర్ ఓన్లీ సమస్యను చెప్పే వరకు, కేసీఆర్ను ఆ సమస్యను ప్రజలలో ఉన్న సమస్యను ఇంకా ఎలుగెత్తి చాటే వరకు అంతవరకే. కానీ వీళ్ళేం చేస్తున్నారు, కేసీఆర్ సభ పెట్టుకున్న రోజు సభ పెట్టుకోవాలి, కేసీఆర్ మీటింగ్ పెట్టుకుంటే మీటింగ్ పెట్టుకోవాలి. మీరు కేసీఆర్ని దాటిపోవాలన్నా, కేసీఆర్ కన్నా మంచి పేరు సంపాదించాలన్నా మీరు చేయాల్సింది ఏంది, కేసీఆర్ ఇచ్చిన స్కీమ్స్ కన్నా మీరు మంచి స్కీమ్స్ ఆల్రెడీ అనౌన్స్ చేసినారు. అంటే ఆల్రెడీ మీరు మేనిఫెస్టోలో పెట్టినరు, లేకపోతే ఎలక్షన్స్ ముందు హామీలు ఇచ్చినారు. కేసీఆర్ కన్నా బెటర్. కేసీఆర్ అంతకుముందు 10 సంవత్సరాలు అమలు చేసిన దానికన్నా మీరు ఎక్కువ చెప్పినారు, చాలా ఎక్కువ చెప్పినారు. కేసీఆర్ ఇస్తారు అరాజ్ పాట వాడినట్టుగా. నేను 4,000 ఇస్తాంటే వాళ్ళు 5,000 ఇస్తున్నారు, నేను 5,000 ఇస్తాంటే వాళ్ళు 6,000 ఇస్తున్నారు, నేను 10 లక్షల రూపాయల దళిత బంధు అంటే 12 లక్షల రూపాయల దళిత బంధు అన్నారు, నేను ఓన్లీ దళిత బంధు ఇస్తే వీళ్ళు గిరిజన బంధు కూడా ఇస్తామని చెప్పిండ్రు, లేకపోతే మేము ఇన్ని ఉద్యోగాలు ఇస్తే వాళ్ళకి ఇంతకన్నా ఎక్కువ ఉద్యోగాలు, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు. మీరు కాంపిటీషన్ బట్టి చెప్పిండ్రు. ఇప్పుడు వాటిని అమలు చేస్తే మీకు కేసీఆర్ కన్నా మంచి పేరు వస్తుంది, కేసీఆర్ని మర్చిపోతారు జనం. కానీ మీరేం చేస్తున్నారు, కేసీఆర్ను దాటిపోవాలన్న తాపత్రయమా, లేకపోతే కేసీఆర్ మీటింగ్కు కాంపిటీషన్ మీటింగో లేకపోతే పోటీ మీటింగ్ పెట్టడం వల్ల కేసీఆర్ హైలైట్ అవుతారు తప్ప మీరు హైలైట్ గారు. మొన్న జరిగిన సభలో ఏం జరిగింది, కేసీఆర్ వేసిన క్వశ్చన్స్, ఏం రోగం వచ్చిందని వేసిన క్వశ్చన్స్ ఇప్పటికీ జనం చెవులలో అవి వినిపిస్తున్నాయి. మీ ఫెయిల్యూర్స్ను అందరూ మాట్లాడింది ఒకెత్తు, కేసీఆర్ మాట్లాడింది ఒకెత్తు. కేసీఆర్ ఊకి వచ్చి మాట్లాడతలేడు, ఆయనకు సందర్భం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు ఆయన ఒక టైం చూసుకొని మాట్లాడుతున్నాడు. 2.5 years గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందరూ గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ మీదే మాట్లాడతారు. మీరు ఆ ఫెయిల్యూర్స్ మీద మాట్లాడకుండా ఉండే ఛాన్సెస్ ఏమున్నాయో గవర్నమెంట్ ఆ ప్రయత్నం చేయాలి. ఇప్పుడు కేసీఆర్ మొన్న మస్తు విషయాలు చెప్పిండు, ఆ విషయాలను ఆ సమస్యలు పరిష్కరిస్తే కేసీఆర్ ఇంకొక సభ పెడితే ఆయనకు మాట్లాడడానికి అవకాశం దొరకదు. కానీ మీరేం చేస్తున్నారు, ఆ సమస్యల పరిష్కారం కోసం ఏం ప్రయత్నం చేస్తలేరు. మీకు సబ్ కమిటీలు వేసుకునే అవకాశం లేకపోతే మీరు అవే ఫాలో అవుతున్నారు కదా. ఇప్పటికి ఒక 30-40 సబ్ కమిటీలు వేసారు, ఒక్క సబ్ కమిటీ కూడా ఇప్పటిదాకా రిపోర్ట్ చేయలేదు, ఒక సమస్య కూడా పరిష్కరించలేదు. కనీసం 2.5 years తర్వాతనైనా కనీసం మీరు ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు ఆయనకు పోటీ సభలు పెడితే ఆయనకేమవుతుంది, ఆయనకేం కాదు. ఆయన మీరు 23 సభలో 24 సభలో పెట్టిన డిక్లరేషన్స్ అని, చేవేల దళిత డిక్లరేషన్, కామారెడ్డి బీసీ డిక్లరేషన్, వరంగల్ రైతు డిక్లరేషన్, ఇట్లా చాలా ఉన్నాయి, యూత్ డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్, ఇట్లా చాలా డిక్లరేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఆ మీటింగ్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డిక్లరేషన్స్ మీద వరుస మీటింగ్లు పెట్టబోతున్నారు. నెక్స్ట్ వరంగల్ మీటింగ్ జరగబోతుంది వాళ్ళది. దానికి కేసీఆర్ అటెండ్ అవుతారని ఆల్రెడీ చెప్తున్నారు. నెక్స్ట్ మంత్ అది కూడా మేలేనే ఉంటుందని చెప్తున్నారు.
అంటే అక్కడ కూడా మీరు ఎక్కడెక్కడ ఫెయిల్ అయినారో చెప్పే అవకాశం వాళ్ళకి దొరికింది. వాళ్ళకు ఉంటుంది ఆ పాసిబిలిటీ, ప్రతిపక్షాలకు ఉంటుంది. మీరు దాన్ని ఎట్లా గెయిన్ చేయాలి, అసలు కేసీఆర్కు ఆ మీటింగ్లు పెడితే కూడా కనీసం స్పీచ్ దొరకలేని సిచ్యువేషన్ మీరు క్రియేట్ చేయాలి. గవర్నమెంట్ ఉన్నప్పుడు మీకు స్కోప్ ఉంటుంది, ఎందుకంటే మొత్తం వ్యవస్థలన్నీ మీ చేతిలో ఉంటాయి. జనాలకి ఏమైనా మంచి చేసే అవకాశం గవర్నమెంట్ ఉన్న వాళ్ళకే ఉంటుంది, ప్రతిపక్షం ఉన్న వాళ్ళకి ఉండదు. ప్రతిపక్షం ఉన్న వాళ్ళు జనాలతో పాటు కొట్లాడతారు, జనాన్ని ఎమ్మడేసుకొని కొట్లాడతారు, లేకపోతే జనంలో ఉన్న సమస్యను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అంతేగాని మీరు ఆయన సభ పెట్టిన రోజు మీరు సభ పెట్టడము, ఆయన మీటింగ్ పెట్టిన రోజు మీరు మీటింగ్ పెడితే మంచి పేరు రాదు, మీకు ఉన్న మంచి పేరు కాదు. మీరు టైం వేస్ట్ చేస్తున్న జనాలకు అర్థమవుతుంది. మీకు గవర్నమెంట్ ఇచ్చింది కేసీఆర్తో పోటీ పడమని కాదు, కేసీఆర్ కన్నా బెటర్ పరిపాలన అందించాలి, కేసీఆర్ కన్నా బెటర్ స్కీమ్స్ చెప్పిర్రు అవి అమలు చేయాలి. కేసీఆర్ చేసింది ఏదో చేసిండు, ఆయన 10 సంవత్సరాలు ఆయన చేయాల్సినవన్నీ చేసేసిండు. జనాలకి ఎక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్లో, కేసీఆర్ గవర్నమెంట్లో ఈ స్కీమ్స్ విషయంలో అసంతృప్తి లేదు. కేవలం కొన్ని విషయాలు అసంతృప్తి. ప్రతి గవర్నమెంట్లో మెరిట్స్ ఉంటాయి, డిమెరిట్స్ ఉంటాయి. కానీ మీ గవర్నమెంట్లో డిమెరిట్స్ ఎక్కువైపోయినాయి, మెరిట్స్ లేవు. డిమెరిట్స్ ఎక్కువైపోయినాయి. మీరు మేలు చేద్దామని చేస్తున్నారా, లేకపోతే కేసీఆర్తో పోటీపడి ఇంకా మనం ఏదో చేయాలి అని చేసిన ప్రయత్నంలో బొర్రబొక్కలు పడుతున్నారా, ఏం చేస్తున్నా అర్థమైతే లేదు. కేసీఆర్ను మించిపోదామని చేస్తున్న ప్రయత్నం ఏమో తెలియదు. కానీ మీరు ఇప్పటిదాకా ఒక్కటి కూడా కేసీఆర్ కన్నా పైచేయి సాధించలేదు. కేసీఆర్ కన్నా పైన మేము ఉన్నాము అని ఎక్కడ జనాలకు కనిపించేటట్లు మీరు చేయలేదు. పరిపాలన ముఖ్యంగా, మీరు పరిపాలనే ఇంపార్టెంట్. మీ పార్టీ బలోపేతం చేసుకోవడానికి మీకు చాలా టైం ఉంది, మీరు దానికి చాలా డేట్లు ఉన్నాయి, చాలా సందర్భాలు ఉన్నాయి. అవన్నీ వదిలేసి కేసీఆర్ సభ పెట్టిన రోజే పెట్టడము, కేసీఆర్ మీటింగ్ పెడితే మేము కూడా మీటింగ్ పెడతాం. ఆ రోజు ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు ఒక మీటింగ్ అంట, తర్వాత మళ్ళీ 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒక మీటింగ్ అంట. అంటే వీళ్ళ తాపత్రయం అంతా పేపర్లలో కేసీఆర్ మాట్లాడింది ఎట్లా వస్తుంది, తర్వాత దాని పక్కన మాది కూడా రావాలి, అంటే కవరేజ్ మాకు కూడా ఉండాలి. లేకపోతే మీడియాలో టీవీలలో కేసీఆర్ దొక్కందే వస్తే బాగుండదు, మేము కూడా దాని కాంపిటీషన్గా టీవీలలో కనబడాలి. ఇవి మాత్రమే మీరు ప్రొజెక్ట్ చేస్తున్నారు తప్ప అసలు పరిపాలనలో కేసీఆర్ మించి చేద్దామన్న వ్యవహారము అట్లా ఎక్కడ ప్రొజెక్ట్ చేసినట్టుగా ఇప్పటిదాకా కనబడలేదు. అక్కడ మీరు ఫెయిల్ అవుతున్నారు. ఇప్పుడు ఈ పోటీ సభలు పెట్టడంతో మీడియా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, మీడియాకు మంచి టీఆర్పీ రేటింగ్ వస్తుంది, మాలాంటి డిజిటల్ ఛానల్లో చాలామంది వ్యూవర్స్ చూసే అవకాశం ఉంటుంది, అంతవరకే. కానీ దాని ద్వారా మీకు ఏం మంచి పేరు రాదు, దాని ద్వారా మీకేమి జనాల్లో ఉన్న అభిప్రాయం మారిపోదు. జనాల్లో ఉన్న అభిప్రాయం మారాలంటే మీరు చేయాల్సింది మీరు చేయాలి. కేసీఆర్కు ఆయన ప్రభుత్వం లేదు ఇప్పుడు, కాబట్టి ఆయనకు పార్టీ ఇంపార్టెంటు, తర్వాత మీ ఫెయిల్యూర్స్ ఇంపార్టెంటు, తర్వాత మీ ఫెయిల్యూర్స్తో జనాల్లో ఉండడం ఇంపార్టెంటు, ఆయన వాయిస్ను జనాల వాయిస్ను ఆయన వాయిస్గా మార్చుకొని మాట్లాడడం ఇంపార్టెంటు. ఆయన పని ఆయన చేస్తున్నాడు, కానీ మీ పని మీరు చేస్తలేరు. ఇక్కడ మీ పని మీరు పక్కన పెట్టేసి కేసీఆర్ను ఫాలో అవుతున్నారు, కేసీఆర్ ఎంబడి పోతున్నారు. కేసీఆర్ ఏం చేస్తే మేము అది చేస్తామంటున్నారు. కేసీఆర్ స్పీచ్లు విని బోర్ల బుక్కలు పడుతున్నారు. మళ్ళీ దానికి ఏం సమాధానం చెప్పాలని కూడా తెలియదు. కేసీఆర్ జగిత్యాలలో సభ పెడితే ఇప్పటిదాకా ఒకరు మాట్లాడిన దిక్కు లేదు, దానికి కౌంటర్ లేదు. మొన్న క్యాబినెట్ మీటింగ్ జరిగినప్పుడు రేవంత్ రెడ్డి ఇవేం మాట్లాడింది, జగిత్యాల కేసీఆర్ అన్ని మాటలు మాట్లాడితే అసలు ఒక్క కౌంటర్ కూడా ఇస్తలేరు ఎవరు. అంటే నా మీద మాట్లాడితే నేనే మాట్లాడాలన్నా, గవర్నమెంట్ అంటే నేను ఒక్కరినేనా, మీరందరూ గవర్నమెంట్ కాదా, క్యాబినెట్ అంతా గవర్నమెంట్ కాదా, నా మీద మాట్లాడితే నేనే పోయి సభ పెట్టుకొని నేను ఒక బహిరంగ సభ పెట్టుకొని నేను కౌంటర్ ఇచ్చిన తప్ప మీరు ఎక్కడ కౌంటర్ ఎందుకు ఇస్తలేరు, మీరు ఎందుకు నా తరఫున మాట్లాడతలేరు, నన్ను రక్షించే ప్రయత్నం మీరు ఎందుకు చేస్తలేరు, నన్ను రెస్క్యూ ఎందుకు చేస్తలేరు. ఇది రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మాట్లాడుతున్నాయి, క్యాబినెట్లో మంత్రులతో మాట్లాడిన మాటలు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఇక కేసీఆర్ గురించి మిగతా వాళ్ళు ఏం పట్టించుకోవట్లేరు, మిగతా మంత్రులు ఏం పట్టించుకోవట్లేరు. కేసీఆర్ ఆయన పని ఆయన చేసుకుంటూ ఎవరి పనాలు చేసుకుంటూ ఉంటారు అంతే. ఆయన రాజకీయ పార్టీ, ఆయన ఎప్పుడో చెప్పిండు నాది రాజకీయ పార్టీ మఠం కాదని. ఆయన రాజకీయాలు ఆయన చేస్తాడు, కానీ మీరు ఆయనతో కాంపిటీషన్ పడి చేస్తున్న రాజకీయాలు, లేకపోతే ఆయన పెట్టిన రోజులో సభ పెట్టుకొని మేము పేపర్లో క్యాప్చర్ చేసినాం, పేపర్లో స్పేస్ మాకు కూడా దొరికింది, టీవీలలో మాకు కూడా స్పేస్ దొరికింది, పలానా ఛానల్ లైవ్లు ఇచ్చింది, దీనివల్ల మీకు ప్లస్ కాదు మైనస్ అవుతుంది. ఇంకా ఈ గవర్నమెంట్ ఇంతే, ఇంకా వీళ్ళు ఇంతకు మించి ఏం చేయలేరు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి పరిపాలన 1%, 99% రాజకీయాలు చేస్తున్నారు. జనం మీ దగ్గర నుంచి రాజకీయం కోరుకుంటలేరు. మీరు బీఆర్ఎస్ మీద రాజకీయం చేయండి, ఎప్పుడు చేయాలో అప్పుడే చేయండి. వాళ్ళు 10 మాటలు మాట్లాడితే మీరు ఒక మాట మాట్లాడాలి, ఆయన ఒక్కటి మాట్లాడితే మీరు 100 మాట్లాడుతున్నారు. ఇంకెక్కడ జనం మీ వైపు చూస్తారు, లేకపోతే జనము మీ వైపు కాంగ్రెస్ వాళ్ళ వైపు చూసేది దేనికోసం, మాకేమైనా చెప్పిన హామీలు అమలు చేస్తారేమో, లేకపోతే మాకేమైనా మా సంక్షేమం కోసం ఏమైనా పట్టుకొస్తారేమో, లేదా మా సమస్యల పరిష్కారం కోసం ఏమైనా సొల్యూషన్ దొరికించుకుంటారేమో వీళ్ళు ఏమైనా చెప్తారేమో అని. అంతేగాని మీరు కేసీఆర్ మీద మాట్లాడనికనో, కేసీఆర్ మీద రాజకీయం చేయకనో, కేసీఆర్ సభ పెడితే మీరు సభ పెట్టనికనో, కేసీఆర్ మీటింగ్ పెడితే మీరు మీటింగ్, దీనికోసం కాదు. అసలు మీలో ఈ పబ్లిక్ పాయింటెడ్ పరిపాలన నడుస్తలేదు అంటే ఇదే. రాజకీయాలేమో కేసీఆర్ బిందువుగా చేస్తున్నారు, రాజకీయాలు కేసీఆర్ బిందువుగా వేయండి, తప్పేం లేదు, దానికి సమయ సందర్భం ఉంటుంది. కానీ పరిపాలన కూడా కేసీఆర్ సెంట్రిక్గా చేస్తున్నారు, అది సమస్య వచ్చింది మీ దగ్గర. కేసీఆర్ సెంట్రిక్గా చేస్తే ఏమొస్తుంది, మీరు కేసీఆర్ ఎలివేట్ చేస్తున్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్న
ఆయన ఒక మాట మాట్లాడకపోయినా ఆయన లవ్లీగా ఇంకా రాజకీయంగా ఉన్నాడంటే దానికి కారణం ఎవరు? రేవంత్ రెడ్డి అండ్ కో. ఇప్పుడు మీరు ఆ దారి మార్చకపోతే అది మీకే నష్టం. 2.5 years తర్వాత మీ దారి మారిపోవాలి. వాళ్ళకి చాలా అవకాశాలు దొరుకుతాయి బీఆర్ఎస్కు. మీ గవర్నమెంట్ ఫెయిల్ 2.5 years తర్వాత మీ గవర్నమెంట్లో చాలా ఫెయిల్యూర్స్ కనబడతాయి. జనాల అసంతృప్తి పెరిగిపోతుంది. ఇదంతా వాళ్ళకు అవకాశం. కానీ మీకున్న అవకాశం మీరు వదులుకొని ఆ అవకాశాన్ని మీరు పాటించకుండా మీరు కేసీఆర్ను ఎమ్మడవడము, కేసీఆర్ సెంట్రిక్గా రాజకీయాలు, పరిపాలన, వ్యవహారం అంతా నడవడం అనేది మీ పరిపాలన వైఫల్యం. అది కూడా ఒక పెద్ద వీక్నెస్గానే సమాజం చూస్తుంది తప్ప దాన్ని మీరేమో సాధించినట్టుగైతే ఎక్కడ కనబడదు. ప్లీజ్ సబ్స్క్రైబ్.